ఆల్, వెల్కమ్ టు మాధవీస్ ఆల్ ఇన్ వన్. సో ఈరోజు అయితే మనం సింపుల్ అండ్ ఈజీ టమాటో ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ముందుగా టమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా అండ్ కొత్తిమీర, కరివేపాకు. ఈ ఫిగర్లో నేను ఒకటి క్రియేట్ చేశాను, అది ఏంటో మీరు గెస్ట్ చేస్తే కామెంట్ చేసేయండి. సో ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్నాం. సో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. దీని రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1.5 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడైతే మంచిగా ఇలా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలు అయితే వేసుకోవాలి. టమోటా బాగా మగ్గాలి అంటే ముందుగా అయితే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నామంటే త్వరగా అయితే టమోటా మగ్గిపోతుంది. ఇప్పుడైతే కొంచెం సేపు మూత పెట్టుకో. ఇప్పుడైతే మధ్య మధ్యలో ఇలా ప్లేట్ తీసుకుంటూ చెక్ చేస్తూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. మీరు వీలైనంత వరకు సిమ్లోనే చేయండి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అయితే పైకి రావాలి. అప్పుడు మనం కొంచెం కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. సో ఇప్పుడు ఇదంతా మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ అయితే యాడ్ చేద్దాం. ఇలా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. దీని టేస్ట్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. చూసారు కదండి, మన ఈజీ అండ్ సింపుల్ టమాటో ఫ్రైడ్ రైస్. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.